ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన సంగతి తెలిసింది కదా. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి మీకు తెలిసి ఉంటుంది అందరికీ. సో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎలా క్వాలిఫై అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికోసం ఏ ప్యాటర్న్లో చదవాలి, అదేవిధంగా ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కానీ మనకి బేసిక్గా తీసుకుంటే ఆర్ఆర్బి సిబిటి 1 మనకి 100 మార్క్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో 100 మార్క్స్ 90 మినిట్స్ ఉంటుంది. 100 మార్క్స్కి టైం పీరియడ్ 90 మినిట్స్ ఉంటుంది. దీని నుంచి మనకి మ్యాథమెటిక్స్ అంటే జనరల్ యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ అంటాం కదా, దీన్ని మ్యాథ్స్ వచ్చేసి మనకి 30 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి మనకి 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ స్టడీస్ నుంచి మనకి 40 మార్క్స్ ఉంటాయి. సో ఇవి మనకి 100 మార్క్స్కి 90 మినిట్స్లో టైం ఉంటుంది. మ్యాథ్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ కలిపి మనకి 40 మార్క్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ కానీ మనకి చూసుకుంటే మ్యాథమెటిక్స్ ఏమన్నాయి, నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఇది మనకి మ్యాథ్స్. నెక్స్ట్ కానీ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి ఏమంటాయి, ఎనాలజీస్, కంప్లీషన్ ఆఫ్ నంబర్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలిటికల్ రీజనింగ్, సిలాయిజమ్స్, జంబ్లింగ్, వన్ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి ఈ జనరల్ అవేర్నెస్ సిలబస్ ఫర్ జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఇండియన్ లిటరేచర్, మోనోమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్సెస్ అప్ టు 10th సిబిఎస్ఈ సిలబస్. మనకి ఏదైతే ఉందో జనరల్ సైన్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, బాటనీ, ఇవన్నీ, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్, నెక్స్ట్ ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. అంటే ఇక్కడ మనకి ఇది వచ్చేసి జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఇదేమో హిస్టరీ, ఇదేమో ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, పాలిటీ అన్నాడు, సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది. నెక్స్ట్ యుఎన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్. ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ concerning India and world at large. Next basic computers and computer applications. Next common abbreviations, transports and Indian economy. మనకి ఇండియన్ ఎకానమీ ఉంది, ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ జీకే. సో ఇవి మనకున్న సిలబస్. ఈ మొత్తం మనకి 100 మార్క్స్ ఉంటుంది. ఈ మొత్తం 100 మార్క్స్ మనకి 90 మినిట్స్ టైం ఉంటుంది. సో మనకి మ్యాథ్స్ వచ్చేసి 30, రీజనింగ్ 30, ఈ జనరల్ స్టడీస్ వచ్చేసి 40. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మంచి మీకు కంటెంట్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఏ బుక్స్ చదవాలి ఏంటి అనేది మధ్యలో స్కిప్ అయితే చేయొద్దు. సో డెఫినెట్గా మీరు ఈ వీడియో కానీ చూసి ఈ విధంగా ఫాలో అయితే మీరు డెఫినెట్గా మీరు క్వాలిఫై అవుతారు. మనకి ఉన్న చాప్టర్లు ఇవి. సో బేసిక్గా వచ్చేసి మనకి ఇవి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కదా, ఈ 60 మార్క్స్, ఇవి 60 మార్క్స్. అదేవిధంగా జనరల్ స్టడీస్ వచ్చేసి 40 మార్క్స్, 100 మార్క్స్ అని డిస్కస్ చేసాం కదా. ఈ 60 మార్క్స్లో మీరు అట్లీస్ట్ ఒక 50 మార్క్స్ గ్యాదర్ చేసుకోండి, 50 మార్క్స్ తెచ్చుకోండి. దీంట్లో వచ్చేసి మీరు ఒక 30 మార్క్స్ కానీ మీరు తెచ్చుకుంటే 80 మార్క్స్ తెచ్చుకుంటే మీరు 80 మార్క్స్ అంటే నేను ఎక్కువ తెచ్చుకున్న ఇబ్బంది లేదు. 80 మార్క్స్ తెచ్చుకుంటే మీరు సిబిటి 1 అనేది
డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. మీరు CBT1 అనేది డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. సో దీనికి 50 మార్క్స్, దీనికి 40 మార్క్స్. సో 40లో 30 80 మార్క్స్ తెచ్చుకుంటే మీరు డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. సో మీరు ఏం చేయాలంటే ముందుగా, సో నేను ఇప్పుడు దీనికి ఎలా చదవాలి ఏంటి అనేది మీకు ఒక సింపుల్గా చెప్తాను. సో చూడండి, మీరు కానీ చూసుకుంటే పర్ డే వచ్చేసి మీరు 4 సెషన్స్గా డివైడ్ చేసుకోండి. 4 సెషన్స్ 4 సెషన్స్గా డివైడ్ చేసుకుని ఈచ్ సెషన్ వచ్చేసి 2 అవర్స్ తీసుకోండి. ఈచ్ సెషన్ 2 అవర్స్. సో ఈచ్ సెషన్ 2 అవర్స్ తీసుకుంటే, అంటే ఇప్పుడు ఆ టైమింగ్స్ కూడా చూస్తాను చూడండి. 6 to 8 ఎర్లీ మార్నింగ్ 6 to 8 1 సెషన్. నెక్స్ట్ అదేవిధంగా 10 to 12 సెకండ్ సెషన్. నెక్స్ట్ 2 to 4 థర్డ్ సెషన్. నెక్స్ట్ 6 to 8 ఫోర్త్ సెషన్. సో ఇప్పుడు మీకు ఈ 2 అవర్ 1 అవర్, ఈ 2 అవర్స్ ఇక్కడ 2 అవర్స్, ఇక్కడ 2 అవర్స్, ఇక్కడ 2 అవర్స్, మొత్తం మీకు 8 అవర్స్ అవుతుంది. ఈ 8 అవర్స్ అనేది మీరు ఒక్కొక్క సబ్జెక్ట్, అంటే ఒకటి ఆప్టిట్యూడ్ తీసుకుంటే ఒకటి జనరల్ స్టడీస్, ఒకటి రీజనింగ్ తీసుకుంటే ఒకటి సైన్స్, అట్లా. ఇప్పుడు ఇక్కడ ఆప్టిట్యూడ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ GSలో ఏదో ఒకటి, ఇక్కడ రీజనింగ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ వచ్చేసి సోషల్ స్టడీస్, అట్లా కానీ ప్రిపేర్ అయ్యానుకోండి, డైలీ 8 అవర్స్ చాలు మనకి ఎగ్జామ్ జరగడానికి. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, అట్లీస్ట్ 3 months అన్న టైం అయితే ఉంటుంది. సో 3 months టైం అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చింది, లేటెస్ట్గా వచ్చింది కాబట్టి అట్లీస్ట్ 3 months టైం. మేబీ నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే నెక్స్ట్ ఇయర్, అంటే 2025 మార్చి ఆ రేంజ్లో నేను ఎగ్జామ్ జరిగిద్దని అనుకుంటున్నాను. జస్ట్ ఇమాజినేషన్ ఇది. సో మీరైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ రోజు నుంచే ఎవరైతే NTPC ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళైతే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో మీకు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ముందు అయితే మీకు ఈ 4 సెషన్స్ 2 అవర్స్ చొప్పున మీరు ఇదైతే ప్రిపేర్ అవ్వండి. లేదు నేను ఇంకెక్కువ ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే మీరు ఇంకో 2 అవర్స్ కూడా తీసుకోవచ్చు. సో అట్లీస్ట్ మ్యాక్సిమం 10 అవర్స్, మినిమం 8 అవర్స్. సో మినిమం 8, మ్యాక్సిమం 10 ఇది సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. సో అంత ఎక్కువ అయితే చదవాల్సిన అవసరం లేదు. సో అంత ఎక్కువ చదివి కూడా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో 15 గంటలు 18 గంటలు అని చెప్తా ఉంటారు. సో అంత అయితే నాకు తెలిసి అవసరం లేదు. మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా మీకు తెలియదు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 8 అవర్స్ చదివిన తర్వాత ఈ 2 అవర్స్లో మొత్తం ఒకసారి రీకాల్ చేసుకోండి. మీరు ఏం చదివారు, ఏం ప్రిపేర్ అయ్యారు అనేది ఒకసారి రీకాల్ చేసుకోండి. సో ఈ 2 అవర్స్లో 1 అవర్ రీకాల్ చేసుకున్న 1 అవర్ వచ్చేసి మీకు టైం ఉంటే ఎవ్రీడే ఏం చేస్తారంటే మీరు ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ వచ్చేసి న్యూస్ పేపర్ చదవండి. అదేవిధంగా ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి మీ దగ్గర ఏదైనా కరెంట్ అఫైర్స్ బుక్స్ ఉంటే కరెంట్ అఫైర్స్ బుక్స్ హాఫ్ అన్ అవర్ కరెంట్ అఫైర్స్ బుక్ డైలీ చదువుకోండి. సో మ్యాక్సిమం వీటికి వచ్చేసి మన సైడ్ షైన్ ఇండియా బుక్స్ అయితే యూజ్ చేస్తాం. షైన్ ఇండియా బుక్స్ లేటెస్ట్ వర్షన్ తీసుకొని ఈ షైన్ ఇండియా బుక్స్ మీరు ప్రిపేర్ అయితే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్లో నుంచి కూడా మనం మార్కులు గెయిన్ చేసుకోవచ్చు. మేజర్గా ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ అదేవిధంగా మనకి ఈ జనరల్ సైన్స్లో జనరల్ అవేర్నెస్లో మనకి వచ్చేసి దీంట్లో ఎక్కువ మార్క్స్ అట్లీస్ట్ 15 to 20 మార్క్స్ వచ్చేసి మనకి GS అంటే జనరల్ సైన్స్ నుంచి వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి సో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటి నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో అంటే ఈ రిమైనింగ్ వద్దని కాదు, ఫస్ట్ ఎక్కువ ఫోకస్ వీటికి ఇవ్వండి. సో వీటి నుంచి 15 to 20 మార్క్స్ వస్తే రిమైనింగ్ అన్ని కలుపుకొని మనకి ఒక 20 మార్క్స్ ఉంటుంది. అందులో కరెంట్ అఫైర్స్ వచ్చేసి 5 to 10 మార్క్స్ అవి కూడా ఉండొచ్చు. సో రిమైనింగ్ సోషల్ స్టడీస్ అంతా కలిపి 10 మార్క్స్ ఉంటుంది. సో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సింది వచ్చేసి ఈ జనరల్ అవేర్నెస్లో జనరల్ సైన్స్ ఉంది కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ నెక్స్ట్ వీటి మీద బాగా ఫోకస్ చేయండి. సో మనకి ఇది ఫ్రెండ్స్, మీరు ఇలా కానీ మీరు ఈ రోజు నుంచి మీకు ఎగ్జామ్ వరకు మీరు కానీ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే, చదివినట్లయితే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. అదేవిధంగా మీకు నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ బుక్స్, ఈ NTPC కోసం ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఏం చదవాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, తెలుగు మీడియం వాళ్ళు అయితే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏ బుక్ అయితే ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ప్రతి ఒక్కటి బ్రీఫ్గా వినండి. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. సో మీకైతే ఇది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మనకు కానీ చూసుకుంటే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ అని చెప్పాను కదా, ఇది మ్యాథ్స్ అంటే యాప్టిట్యూడ్. ఈ మ్యాథ్స్ వచ్చేసి మనకి డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంది. సో ఇది కానీ చదువుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క బుక్ మనకి సరిపోతుంది. లేదు మేము ఇంత కూడా చదవలేమంటే ఇదే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ని ఈ పొప్పాల శివాజీ గారు దీన్ని అనువదించడం జరిగింది. సో ఈ పొప్పాల శివాజీ గారి బుక్ అయితే తీసుకొని చదవండి. సో దీనికి మీకు తెలుగు మీడియం వాళ్ళకి అర్థమెటిక్ బుక్. సో అయితే ఆర్ఎస్ అగర్వాల్ అన్న చదవండి, లేకపోతే ఈ పొప్పాల శివాజీ గారి బుక్ అయినా చదువుకోండి. సో ఇదైతే మీకు బాగా ఉపయోగపడుతుంది. సో అంటే నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ బుక్ చెప్పాను. మీరు మార్కెట్లో నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఏ బుక్ అయినా తీసుకోండి, ఏ బుక్ అయినా చదువుకోండి. సో చదివేది ఏం చేస్తారంటే ఏదైనా ఒక బుక్ చదవండి. సో ఇప్పుడు అర్థమెటిక్ కి మార్కెట్లో 4-5 4 to 5 టైప్స్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయి. సో మీరు అన్ని తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అన్ని తీసుకుంటే గజిబిజిగా ఏదోలా ఉంటుంది. సో ఏదైనా ఒక బుక్ తీసుకుని ప్రిపేర్ అయ్యేది ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే ఆర్ఎస్ అగర్వాల్ అన్న తీసుకోండి, లేదా శివాజీ గారి బుక్ అయినా తీసుకొని ఇవి అయితే చదువుకోండి. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి ఇది కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ప్రశ్నలతోనే అన్నారు. ఇది కూడా మనకి శివాజీ గారి బుక్ మార్కెట్ లో దొరుకుతుంది, ఇది ఆన్లైన్ లో ఉంది. సో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఈ బుక్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు, లేదా మనకి ఇవి రీజనబుల్ కాస్ట్ లోనే ఉంటాయి. సో మీకు ఇప్పుడు యాప్టిట్యూడ్ కి ఏమో శివాజీ గారి బుక్, అదేవిధంగా రీజనింగ్ కూడా శివాజీ గారి బుక్, లేదంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఇది. సో ఇది యాప్టిట్యూడ్ కి, రీజనింగ్ కి. అదేవిధంగా నెక్స్ట్ మనకు వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే జనరల్ సైన్స్ వచ్చేసి మనకి విన్నర్స్ పబ్లికేషన్స్ వారిది ప్రసన్న హరికృష్ణ గారి బుక్. సో ప్రసన్న హరికృష్ణ గారి బుక్ అయితే మీరు చదువుకోండి. సో మీకు ఇది ఈజీగా ఉంటుంది, హరికృష్ణ గారి బుక్. సో ఇది మీకు తెలుగు మీడియంలో దొరుకుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, ఇది మీకు సరిపోతుంది. విన్నర్స్ పబ్లికేషన్స్ నుంచి వచ్చిన బుక్, లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అది తీసుకోండి. నెక్స్ట్ జనరల్ స్టడీస్ వచ్చేసి హైటెక్ విజయ రహస్యం, ఇది జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్, ఇది హైటెక్ విజయ రహస్యం బుక్ తీసుకోండి. సో మాక్సిమం మనకి ఈ బుక్స్ అయితే సరిపోతాయి. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ బుక్స్ అయితే సరిపోతాయి. సో రీజనింగ్ అర్థమెటిక్ పొప్పాల శివాజీ గారిది, లేదా ఆర్ఎస్ అగర్వాల్. ఇది వచ్చేసి జనరల్ స్టడీస్ వచ్చేసేమో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ప్రసన్న హరికృష్ణ గారిది. అదేవిధంగా జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి హైటెక్ విజయ రహస్యం. సో వీటి నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఇందులో, వీళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు. సో మీ కంటెంట్ అయితే ఇది చదువుకోండి. ఫస్ట్ ఈ కంటెంట్ ఇది చదువుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రీవియస్ పేపర్ల బుక్ తీసుకొని ప్రీవియస్ పేపర్ల బుక్ అయితే సాల్వ్ చేయండి. అదేవిధంగా మీకు అవైలబుల్ ఉంటే మాక్ టెస్ట్లు రాయండి. ఒకవేళ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆ బుక్స్ తో పాటుగా కంటెంట్, దీనిలో ఉన్న కంటెంట్ అంతా నేర్చుకోండి. కంటెంట్ నేర్చుకున్న తర్వాత ఈ బుక్స్ తో పాటుగా మీ కోచింగ్ సెంటర్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ కోచింగ్ సెంటర్ బుక్స్ కూడా మీరైతే చదువుకోండి. సో మీకు ఇదైతే యూటిలైజ్ అవుతుంది, బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ బుక్స్ నుంచి మీరు డెఫినెట్ గా ఈజీగా CBT1 అనేది మీరు ఈ బుక్స్ కానీ చదువుకుంటే ఏమీ అవసరం లేదు, ఈ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ NCERT బుక్స్. మీరు కానీ ఒకవేళ ఈ జనరల్ స్టడీస్ కానీ జనరల్ సైన్స్ కానీ ఇంకా ఈ బుక్ కాదు ఇంకా బ్రీఫ్ గా చదవాలి అనుకుంటే మీకు 6th to 10th వచ్చేసి NCERT బుక్స్ ఉంటాయి కదా, NCERT బుక్స్ సెంట్రల్ సిలబస్, ఆ బుక్స్ చదువుకుని సరిపోతుంది. అంత చదవలేమనుకుంటే ఈ బుక్స్ సరిపోతాయి ఫ్రెండ్స్. మీరు CBT1 అనేది ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. మీరు వచ్చేసి 80 మార్క్స్ మీ టార్గెట్ ఉండాలి. 80 మార్క్స్ అంటే మీరు 80 మార్క్స్ తెచ్చుకోవాలి. 80 మార్క్స్ తెచ్చుకుంటే మీరు అది ఏ జోన్ అయినా తీసుకున్నా మనకి 13 జోన్స్ ఉన్నాయి కదా, మీరు ఏ జోన్ తీసుకున్నా, లేదా అంటే ఏ లెవెల్ ఇచ్చినా, అదేవిధంగా ఏ కేటగిరీ అయినా సరే మీరు 80 మార్క్స్ ఉంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్లే, మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ తెలుగు మీడియం వాళ్ళకి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ చూసుకుంటే మనకి 4 బుక్స్ ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇది మ్యాథ్స్ అన్నాం కదా, ఇది కూడా ఆర్ఎస్ అగర్వాల్ గారి బుక్కే. సో ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్. ఈ బుక్ ఒకటి చదువుకుంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, అది ఆర్ఆర్బి అయినా, SSC అయినా, APPSC అయినా, కానిస్టేబుల్, పోలీసు, ఏదైనా సరే, RPF అయినా సరే,
మీరు ఏ బుక్ తీసుకున్నా, మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్కైనా సరే ఏ బుక్ తీసుకున్నా సరే మీకు ఏది తీసుకున్నా సరే మీరు యాప్టిట్యూడ్ అనేది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే మీకు సరిపోతుంది. సో ది బెస్ట్ బుక్ ఏదంటే నేను అనలైజ్ చేసిన ప్రకారం ది బెస్ట్ బుక్ ఏదంటే ఇది. సో నెక్స్ట్ ఇది కానీ చూసుకుంటే మనకి రీజనింగ్ వచ్చేసి కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే. ఇది కూడా రీజనింగ్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ గారి బుక్కే. ఇది కూడా మీకు ది బెస్ట్ బుక్ ఏదంటే మనకి ఇదే వస్తుంది. సో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి. రీజనింగ్ కూడా ఇది సరిపోతుంది. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకి జనరల్ నాలెడ్జ్ అన్నాం కదా, జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ వచ్చేసి ల్యూసెంట్ పబ్లికేషన్స్. సో ఇది జనరల్ నాలెడ్జ్ అయినా జనరల్ సైన్స్ అయినా మీరు ఈ 2 బుక్స్ చదువుకుంటే మీరు 40 మార్క్స్ మీకు వీటి నుంచే దొరుకుతాయి. అదేవిధంగా మీకు దీంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే దొరుకుతాయి. సో ప్రీవియస్ పేపర్స్. సో ఇది కానీ మీరు ప్రిపేర్ అయితే ఈ జనరల్ సైన్స్ కానీ అండ్ జనరల్ నాలెడ్జ్ కానీ ఈ ల్యూసెంట్ పబ్లికేషన్స్ ప్రిపేర్ అయితే మీరు వేరే బుక్స్ ఏం అవసరం లేదు. మనకుంది 4 బుక్స్, 1 ఇది 2 ఈ థర్డ్ బుక్ 4 బుక్. నేను 8 అవర్స్ ఇచ్చా. ఇప్పుడు మీకు అట్లీస్ట్ 3 to 4 months టైం అనుకోండి. 3 to 4 months టైం ఉంటే మీరు డైలీ 2 hours ఒక్కొక్క బుక్ చదవండి. డైలీ 2 hours అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క బుక్ వచ్చేసి మీకు ఒక 800 pages అలా ఉందనుకోండి. 3 to 4 months అంటే 120 days. 1 hourకి ఒక 5 pages చదివారనుకోండి. 2 hours మనకి 10 pages కంప్లీట్ చేస్తాం. సో 2 hourకి 10 pages అంటే చూడండి మనకి 3 to 4 months అంటే 120 into 240. 240 into 10 అంటే సో చూడండి మీరు ఈజీగా అనేది మీరు మీ టార్గెట్ని అయితే రీచ్ అవ్వచ్చు. ఈ 4 బుక్స్ చదువుకుని ఈ క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి ఏమో ఆర్ఎస్ అగర్వాల్, అదే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్కి ఆర్ఎస్ అగర్వాల్, నెక్స్ట్ అదేవిధంగా ఇదేమో జనరల్ నాలెడ్జ్కి ల్యూసెంట్ పబ్లికేషన్స్, ఇక్కడ జనరల్ సైన్స్ కూడా ల్యూసెంట్ పబ్లికేషన్స్ బుక్స్ చదువుకుంటే మీకు ఈజీగా క్వాలిఫై అవుతారు. సో వీటితో పాటుగా మాకు ఇంకా టైం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మేము చదవగలం అంటే చెప్పాను కదా ఎన్సీఈఆర్టీ బుక్స్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ 6th to 10th ఏది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ స్టడీస్కి. అదేవిధంగా ఇక్కడ తెలుగు మీడియం వల్ల అయితేనేమో మనకి స్టేట్ లెవెల్ బుక్స్ దొరుకుతాయి. ఇప్పుడు వచ్చేసి ఓల్డెన్ డేస్లో అయితే వేరే బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఆ ఇంగ్లీష్ బుక్ని తెలుగులోకి మార్చడం జరిగింది. సో ఇక్కడ కూడా మీరు స్టేట్ బుక్స్ మీకు ఏదైతే ఉందో ఆ స్టేట్ బుక్స్ 6th to 10th క్లాస్ స్టేట్ బోర్డువి చదువుకుంటే అప్రాక్సిమేట్ సేమ్ ఒకేలా ఉంటాయి. సో మీ తెలుగు మీడియం వల్ల అయితే ఇది చదువుకోండి, లేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎన్సీఆర్టీ బుక్స్ 6th to 10th క్లాస్. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ 4 బుక్స్తో మనం ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు ఫ్రెండ్స్. దీంతో పాటుగా మీరు రోజు డైలీ న్యూస్ పేపర్ అని చెప్పాను కదా, న్యూస్ పేపర్ అయితే డైలీ చదువుకోండి. న్యూస్ పేపర్ అట్లీస్ట్ ఒక ½ an hour న్యూస్ పేపర్. సో అదేవిధంగా నేనైతే మీకు ఈ బుక్స్ సజెస్ట్ చేస్తాను. సో మీరు ఏ బుక్స్ అయినా ప్రిపేర్ అవ్వండి, ఏదైనా ప్రిపేర్ అవ్వండి, అది మీ ఇష్టం, మీ చాయిస్, మీరు ఏదైనా తీసుకోండి. నా ఒపీనియన్ ప్రకారం మీకు ఈ బుక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు నచ్చిన బుక్స్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకొని చదవండి. సో ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మంచిగా హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం మనకి మార్కెట్లో ప్రీవియస్ ఇయర్స్ బుక్స్ అయితే దొరుకుతున్నాయి. ప్రీవియస్ ఇయర్స్ బుక్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ పేపర్స్. సో ప్రీవియస్ పేపర్స్ బుక్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ప్రీవియస్ పేపర్స్ బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్లోనే మీకు టైం మెయింటెనెన్స్ తెలుస్తుంది మనకి. సో మనం కానీ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ మనకేమో టైం ఏమో 90 minutes ఉంది. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత టైం మెయింటెనెన్స్ అనేది మీరు మేనేజ్ చేసుకోగలరు. సో ఇక్కడ మీకు టైం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు రీజనింగ్ అర్థమెటిక్ 60 out of 60 నేను చేయగలను. సో అట్లా అని చెప్పి నేను చేస్తా కూర్చుంటే నాకు ఈ 90 minutes టైం సరిపోదు. సో మనం అక్కడ టైం మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి పేపర్ 3 levelsలో ఉంటుంది. ఈజీ లెవెల్ ఉంటాయి 30 క్వశ్చన్స్. సో మిడివల్ 30 ఉంటాయి. సో నెక్స్ట్ అదే 33. సో నెక్స్ట్ హార్డ్ లెవెల్ 33 ఉంటాయి అనుకోండి. సో మీరు అప్పుడు ఫస్ట్ మనకి ఈజీ అయితే ఉన్నాయో అవి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. పెట్టగలిగిన ఈజీగా పెట్టేయండి. నెక్స్ట్ మిడివల్, నెక్స్ట్ చివరిలో టైం ఉంటే అయితే వీటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మాక్సిమం 80 మార్క్స్కి అయితే టార్గెట్ పెట్టుకోండి. 80కి రీచ్ అవ్వాలి. మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి 1/3
నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే చాలా కేర్ఫుల్గా సో చాలా జాగ్రత్తగా అనేది మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో మాక్సిమం తెలిసిన క్వశ్చన్సే పట్టండి. ఇక్కడ గెస్ చేసి మట్టుకి పట్టొద్దు. ఎందుకంటే మీకు ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. నార్మలైజేషన్ అదేవిధంగా పర్సంటైల్ కదా. సో పర్సంటైల్ బేస్ చేసుకుని కదా. సో మీకు ఇక్కడ కానీ నెగిటివ్ మార్కింగ్ రాంగ్ కానీ పెట్టారంటే ఉన్న మార్కు పోతుంది. దీంతో పాటుగా మీకు వచ్చిన మార్కులు కూడా పోతాయి. సో మాక్సిమం యాక్యురసీ మెయింటైన్ చేయండి. సో మీకు యాక్యురసీ 60 అనుకున్నారనుకోండి, మీరు ఆ 60/60 మీరు పర్ఫెక్ట్గా వచ్చిన మాత్రమే పెట్టండి. సో అంతకంటే ఎక్కువైతే వెళ్ళొద్దు. సో 60 కాదు నేను చెప్తున్నా, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 60 అని చెప్పి మీరు ఎన్ని అయితే పర్ఫెక్ట్ అనుకుంటారో అవి మాత్రమే చేయండి. గెస్ చేసి పట్టొద్దు. డ్యామ్ ష్యూర్గా ఉన్నవి మాత్రమే పట్టండి. సో ఇది ఫ్రెండ్స్ నా యొక్క సజెషన్. చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, డ్యామ్ ష్యూర్గా ఉన్నవే పట్టండి. సో మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ బుక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రతి బుక్ది. సో ఆన్లైన్లో దొరికితే అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. సో పెద్దగా కాస్ట్ కూడా అంత ఏముండవు. మహా ఉంటే మొత్తం ఒక 2000 రూపీస్లో అయిపోతుంది. సో మీకు కానీ ఈ బుక్స్ పర్చేజ్ చేసుకుని మీరు ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. మీరు ఈజీగా ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకోగలుగుతారు. మీరైతే ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేసుకోగలుగుతారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి నెక్స్ట్ వీడియోతో రేపు కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.